హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మస్తులే. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అక్షయ తృతీయ మా ఇంట్లో చాలా మంచిగా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చెప్పండి. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ గబగబా చేసేసుకొని కడపని ఇలా పూజించుకున్నాను. ఇలా చేసుకోవడం మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం అనుకుంటాను. నాకు కూడా చాలా ఇష్టం. అమ్మవారి పాదాలు వేసుకోవడానికి కడప దగ్గర ఇలా పసుపు రాసుకొని అమ్మవారి పాదాలను ఇలా వేసుకున్నాను. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలి, వెండి కొనాలి అంటూ ఉంటారు కదా. అలా ఏం కాదు ఫ్రెండ్స్. మన స్తోమతను బట్టి పసుపు, కుంకుమ, మట్టి కుండ, పసుపు కొమ్ములు, ఉప్పు ఏది కొనుక్కున్నా పర్లేదండి. ఇవన్నీ శుభదాయకం. పొద్దున్నే మా మేడం గారు యోగాసనం చేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. దేవుని సామాన్ అంతా కడిగేసుకున్నాను. తర్వాతకి మంచిగా గంధము, పసుపు, కుంకుమలతో పూజ సామాన్ అంతా అలంకరించుకొని చాలా నీట్గా అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా ఇంటి లక్ష్మీదేవికి చాలా చాలా మంచిగా అష్టోత్తర నియమావళి చదువుతూ నా పూజను ఇలా జరుపుకున్నాను. మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం